సార్ ఇన్నోమాటిక్స్లో ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఎవరు దీంట్లో ఎలిజిబుల్? సో ఇన్నోమాటిక్స్లో ఇంటర్న్షిప్ అనేది మన ఎవ్రీ ట్వైస్ అండ్ థ్రైస్ ఆఫ్ ఇన్ ఇయర్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇన్నోమాటిక్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. హౌఎవర్ ఇన్నోమాటిక్స్లో ఇంటర్న్షిప్ చేయాలని చెప్పి చాలా మంది రిజిస్ట్రేషన్స్ కూడా అవుతూ ఉంటారు. ఎందుకంటే మన ఇంటర్న్షిప్ ఎప్పుడు ఇండస్ట్రీ డ్రివెన్ ఇంటర్న్షిప్. కరెంట్గా కొత్త టూల్ ఏదైనా వచ్చినా, కొత్త స్కిల్ సెట్ ఇంకా ఏమైనా మన జాబ్ రోల్ డేటా సైన్స్ జాబ్ రోల్స్కి తగ్గట్టుగా ఏదైనా అప్గ్రేడ్ అవుతున్నా, సో మనం ఏం చేస్తామంటే మన పీపుల్ని టు ద పార్ ఆ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు మనం రెడీ చేయడానికి ఇంటర్న్షిప్ ద్వారా మనం ఇంకా ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్ని స్కిల్ సెట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో దానికి ఏంటంటే మనం స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కోసం మనం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తాం ఫర్ అదర్స్ ఆల్సో. సో మాకు ఎప్పుడు గుడ్ నెంబర్ ఆఫ్ ఎప్పుడు మాకు రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది. సో మనం ఒక ఎగ్జామ్ పెట్టి నిజంగా ఎవరైతే ప్రాపర్ డేటా సైన్స్ అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళు మాత్రం మనం తీసుకొని, సో మన ఎంత ఫ్రీ అయినా సరే ఆ ఇంటర్న్షిప్ మనం వీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. సో దాంట్లో ఎప్పుడు మేము మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే యూనో ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఈ ఇంటర్న్షిప్ ఉందని, అండ్ దీనివల్ల మాకు ఇంకా హెల్ప్ అయ్యి మాకు ఇంకా కొన్ని కంపెనీస్లో మేము టార్గెట్ చేస్తున్న బిగ్ కంపెనీస్లో కూడా మేము క్లియర్ చేయగలిగామని మాకు చాలాసార్లు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో అందుకనే మేము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ తప్పకుండా మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి బెనిఫిట్ కోసం, ఇండస్ట్రీకి కూడా హెల్ప్ అవడం కోసం ఏంటంటే నిరంతరం దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ బిఫోర్ ద లాంచ్ డెఫినెట్లీ మేము ఏం చూస్తామంటే మన స్టూడెంట్స్కి ఇంకేం కావాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయాలి, దానికి ఇండస్ట్రీకి ఎంత దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తాం. అది ప్లాన్ చేసిన తర్వాత లాంచ్ చేస్తాం, లాంచ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం, అండ్ వీ ఆల్వేస్ గెట్ ఎ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ దట్.